హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నార్త్ కర్ణాటక ఫేమస్ హెల్దీ స్నాక్ ఐటెం గిర్మిట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని, ఒక పచ్చిమిరపకాయని వేసి బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్న గుజ్జుని దీంట్లో వేసి బాగా దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ బెల్లం, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేయించిన శనగపప్పు పొడిని ఒక టేబుల్ స్పూన్ వేసి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ పొడి వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ రెసిపీకి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని దానిలో ఈ కప్తో 3 కప్పుల మరమరాల్ని, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్ని, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కల్ని, ఒక టమాటా సన్నగా తరిగిన ముక్కల్ని, కొంచెం క్యారెట్ తురుముని, దాంతోపాటు టేస్ట్కి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు పొడిని వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రెసిపీ అనేది మనకి పుల్లగా, తీయగా, కమ్మగా, కారంగా అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, నిమ్మకాయ అనేది ఆప్షనల్, కావాలంటే మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే, గిర్మిట్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం. ఫైనల్గా దీనిలో సన్నకారపూస వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సన్నకారపూసను మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. దీనిలో ఇంకా పల్లీలు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.